హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరి వీడియో అయితే స్కిప్ చేయొద్దు. చాలా మోటివేషన్ వీడియో అనమాట ఇది. చాలా బాగుంటుంది. అసలు కాలరు డ్రెస్సు స్టిచ్చింగ్ అనేది సింపుల్ మెథడ్లో ఈజీగా కొత్త వాళ్ళు కూడా నేర్చుకునేటట్టు నేనైతే ఇందులో చూపిస్తున్నాను. చూడండి, నెక్ అయితే నేను 5 ఇంచులకి పెట్టుకున్నాను. 5 ఇంచులు డౌన్ పెట్టాను అనమాట. అక్కడ నెక్ని కట్ చేసేసాను. ఓకేనా? అలా కట్ చేసిన తర్వాత నేను దానికోసం ఒక పీసు, అంటే మనం ప్యాంట్ క్లాత్ వస్తుంది కదా, ఆ పీస్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలి పక్కనే. చూడండి, ఇట్లా క్రాస్ ఎక్కడ వస్తుందో ఒకసారి చూసుకొని మనం క్రాస్ పీసులు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ క్రాస్ పీసులు మనకి కాలర్ మనకి హాఫ్ కాలర్, ఇది ఫుల్ కాలర్ కాదు, హాఫ్ కాలర్. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎంత ఈజీ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది. మీరు ఒకసారి 1-2 సార్లు చూడండి. అంటే నేను కొలుచుకుంటున్నాను అనమాట. ఈ పట్టి కరెక్ట్గా సరిపోదా అనేసి సరిపోయిద్ది. ఓకేనా? ఇప్పుడు దాన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి క్లాత్ని. అలా డబుల్ ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి నెక్ మన షోల్డర్ కానించి నెక్ డౌన్కి మనం అక్కడ 5 ఇంచులు నెక్ డౌన్ పెట్టాం. అక్కడి నుంచి మళ్ళీ 13 ఇంచులకి మనం అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 13 ఇంచులు అక్కడ మనకి ఇక్కడ ఉక్సులు కాజాలు పెట్టుకోవడానికి, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, అలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇలా ఒక పట్టీలాగా అలా పెట్టుకొని మనం ఉక్సులు కాజాలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు బటన్స్ కానీ ఉక్సులు కానీ కాజాలు ఏదైనా కానీ అలా 13 ఇంచుల వరకు కట్ పెట్టుకోవాలి. అంటే పైన 5 ఇంచెస్, కింద వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. అంటే మొత్తం కలిపి 13 ఇంచులు వస్తుంది అట్లా. అప్పుడు ఒక క్లాత్ని, మనం ప్యాంట్ క్లాత్ని ఇలా తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకొని మనం ఎంత కావాలో అంత, ఒక 15 ఇంచులు కానీ ఒక 14 ఇంచులు కానీ తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే ఉండాలి. 2 సమానంగా క్లాత్లు పెట్టుకొని ఎడ్జులు సమానంగా చేసుకోండి. కట్ చేసేసిండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని. అలా కట్ చేసేసి 3 ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అలా 3 ఇంచెస్ కాడికి మార్కింగ్ చేసుకుంటే 2 పీసులు కావాలి. అలా 3 ఇంచుల పీసెస్, అది కూడా 3 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం. స్ట్రైట్గా మార్కింగ్ చేసి కట్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనా? అలా కట్ చేసి ఇప్పుడు ఆ పీసులన్నీ దీనికి మనం అటాచ్ చేయాలి. చూడండి, దాన్ని ఓపెన్ చేసుకొని నీట్గా మనకి మంచి చెడు చూసుకుంటున్నాను అనమాట. ఇది అంటే నేను మార్కింగ్ చెడు వైపు చేసాను, ఎందుకంటే కనిపించకుండా ఉంటుందని చెప్పి. ఎందుకంటే అలా కరెక్ట్గా ఒక 1/4 ఇంచు ఖర్చుకు పెట్టేసి నీట్గా స్టిచ్ చేసేసేయండి. ఓకేనా? అలా స్టిచ్ చేసేసి ఇదండి చూడండి, మళ్ళీ మీకు చూపిస్తాను. అంటే నేను 2 డ్రెస్సులు కుట్టాను కదా, ముందు ఒకటి స్టిచ్ చేసేసి సగంలో మీకు మళ్ళీ నేను అంటే ఒక డ్రెస్కి ఏం చేశానంటే, క్లాత్ కింద మనం స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. వేరే క్లాత్ అనేది దాని కింద పడదు. అందుకని మళ్ళీ నేను ఇప్పదీశాను అనమాట. నేను చూడలేదు, ఆ పీస్ దానికి అతుక్కుంది. అలా మళ్ళీ అలా ఉంచేసామనుకో చండాలంగా ఉంది. ఇప్పుడు 1/4 ఇంచు ఖర్చులు అలా పెట్టేసి స్ట్రైట్గా కుట్టి అక్కడ 2 స్టిచ్లు పక్కన కుట్టాలి. కుట్టి మళ్ళీ దాని ఎదురుగా ఇంకో క్లాత్ పెట్టుకొని మళ్ళీ 2 స్టిచ్లు కుట్టి సూది కిందకు ఉంచుకొని 1/4 ఇంచు లెంత్లో అలా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు వచ్చి మనం కింద కార్నర్ దగ్గర పలక షేప్ ఇచ్చామన్నమాట. అంటే మన పలక నెక్కి ఎలా వస్తుంది అలా. అప్పుడు అటొక కట్టు ఇటొక కట్టు అనేది కట్ పెట్టుకోవాలి కత్తిరితో. చూడండి, నీట్గా పర్ఫెక్ట్గా అలా కట్ పెట్టుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోండి. అలా రివర్స్ చేసుకొని మనం ఇప్పుడు పట్టీ ఉంది కదా, అది ఒక ఫోల్డ్ చేయండి ముందు, తర్వాత రెండో ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసి ఒకే లెవెల్లో పట్టీ మొత్తం ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఒకే లెవెల్లో అలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అలా నీట్గా ఇది చూడండి, అలా నీట్గా స్ట్రైట్గా మనం ఆ కార్నర్ దగ్గరికి ఎంత అయితే మనం అక్కడ స్టిచ్ కటింగ్ పెట్టాం కదా, ఆ కట్ వరకు తీసుకొని పక్కకు తీసేయాలి ముందు. అలా మళ్ళీ దాన్ని రైట్ సైడ్ తిప్పుకోవాలి. అంటే మనం పక్కకు తీసుకొని మళ్ళీ ఇటు నుంచి వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి ఈజీ మెథడ్గా ఉంటుంది. కొంతమంది అక్కడి నుంచి అలా తిప్పి కూడా వేసేస్తారు, కానీ అలా కంటే కూడా ఇలా మనకు చాలా ప్రాసెస్ బాగుంటుంది అనమాట. సింపుల్గా వేసుకోవచ్చు. తెలియని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా అయితే. అదిగోండి, అలా నీట్గా చూడండి. నేను చాలా వరకు దగ్గరగా పెట్టడానికి చూశాను, కానీ ఇంకా అంతకంటే నా వల్ల కాలేదు ఆ ఫోన్లో. అలా చూడండి,
అలా నీట్గా పెట్టేసి చూసారా అలా అంటే సర్దుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని పాదం పైకి ఎత్తుకొని అక్కడ స్టిచ్ చేశాను కదా అక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు పాదం పైకి ఎత్తుకోండి. అలా ఎత్తి దాని కిందకి దీన్ని పెట్టాలన్నమాట. ఒకటి దాని కిందకి వెళ్ళాలి అంటే ఒక పట్టీ మీద పట్టీ పడాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా ఉన్న ఖర్చు తీసేసి లోపలికి అది ఫోల్డ్ చేస్తాను. ఓకేనా, అలా నీట్గా. ఇప్పుడు దాని మీదకి ఈ ఫోల్డింగ్ అనేది నీట్గా రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది చూడండి చాలా బాగుంటుంది మెథడ్ అనేది. మీకు అసలు స్కూల్ యూనిఫామ్లు ఈజీగా మెథడ్లో కొట్టచ్చు అనమాట. కొత్త వాళ్ళు కూడా సింపుల్ టిక్తో నేర్చుకోవచ్చు. చూడండి అక్కడ అలా పెట్టేసి నీట్గా మనకు కోన్ షేప్ కావాలంటే కోన్ షేప్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనం వీ షేప్ వద్దనుకుంటే నార్మల్ పలక షేప్ అని ఇచ్చి పెట్టేవచ్చు అనమాట బార్డర్ కింద. కానీ నేనైతే పలక షేప్ ఇచ్చేసాను. అలా నీట్గా అలా ఇచ్చేసి మళ్ళీ దాన్ని టర్న్ చేసుకొని మరో స్టిచ్ చేసుకోవాలి. అంటే పక్కకి జరుపుకొని అలా మళ్ళీ కొంచెం మనం ఎక్కడైతే కార్నర్ అక్కడ కట్ పెట్టాం కదా దానికంటే ఒక 1 ఇంచ్ పైకి తీసుకోండి. అలా అలా పైకి తీసుకొని సమానంగా సర్దుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. అలా స్టిచ్ చేస్తే మనకి అక్కడ ఒక రఫ్ లాగేసేయండి. అలా రఫ్ లాగేసి మళ్ళీ ఇటు నుంచి ఒక స్టిచ్ లాగండి. అలా ఇంకో స్టిచ్ మళ్ళీ ఇటు తీసి ఇంకో స్టిచ్. ఓకేనా, అలా మళ్ళీ రఫ్ లాగండి. అంటే ఎందుకంటే గట్టిగా ఉంటుంది, ఇంక ఓడదనమాట. బాగుంటుంది కూడా చూడటానికి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేసేసేయండి రెండు వైపులు కూడా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇక చూసుకోండి ఎక్కడ మీకు అసలు కొంచెం కూడా తేడా రాదు. చూడండి చాలా బాగుంటుంది ఆ మెథడ్ అనేది, చూసుకోండి అలా నీట్గా. ఓకేనా, అలా అది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మంచి వైపు పైన పెట్టుకోవాలి, చెడు వైపు కిందకి పెట్టుకోవాలి. ఓకేనా, ఉల్టా కిందకి పెట్టుకోవాలి, సీదా పైకి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రెండు షోల్డర్లు జాయింట్ చేయడం కోసం. ఓకేనా, ఇక అలా చూడండి ఇలా రెండు షోల్డర్స్ ఇటు నుంచి మనం కాలర్ డ్రెస్కి ఎప్పుడైనా మనం చెంక కానించి జాయింట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఇవ్వాలన్నమాట పాయింట్. నెక్ దగ్గర ఎక్స్ట్రా వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర కరెక్ట్గా చెంక రౌండ్ దగ్గర కరెక్ట్గా సరిపోవాలి షోల్డర్ అనేది. అలా అయితేనే మనకి కాలర్ డ్రెస్కి బాగుంటుంది. మామూలు మన బ్లౌజ్కి ఏం చేయాలంటే నెక్ కాయిన్ చేసుకుంటాం, కానీ దీనికి అలా కాదు, చెంక కాయిన్ చేసుకోవాలి. అంటే చెంక నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, అలా అలా అయిపోయిన తర్వాత నేనైతే హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని జాయింట్లు వేసేసాను అన్నిట్లకును. ఇలా జాయింట్ చేసుకొని మొత్తం అంతా చుట్టూరు కట్ చేసుకొని, చాలా ఎక్కువ జాయింట్లు పడ్డాయి ఫ్రెండ్స్ యూనిఫామ్కి. నేను పొడుగు చేతులు పెట్టమంటే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అలా అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అన్ని తీసేస్తున్నాను అనమాట. కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దానికి పైపింగ్ కోసం లేదంటే పట్టీ రెండిట్లో ఏదో ఒకటి అలా పట్టీలాగా వేస్తాను. పొడుగు చేతులు కంటే పట్టీలాగా వేస్తేనే బాగుంటుందని పట్టీలాగే వేసాను. పైపింగ్ చేయలేదు నేను. దాన్ని రెండుగా డివైడ్ చేసి ఇప్పుడు మంచి వైపుకి పెట్టి చెడు వైపుకి పెట్టి మంచికి తిప్పాలన్నమాట. ఎందుకంటే ఇది పట్టీలాగా వస్తుంది కదా మనకి కిందకి చేతి దగ్గర బాగుంటుంది అనమాట. అలా అలా చూడండి నీట్గా అలా స్టిచ్ చేసేసి రెండవ హ్యాండ్ కూడా సేమ్ మెథడ్లో చెడు వైపుకి పెట్టి మంచి వైపు ఉల్టాకి పెట్టి సీదాకి తిప్పాలన్నమాట. ఓకేనా, రెండు విధాలుగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే అర్థం కానాలకు కూడా అర్థం అవ్వాలని చెప్పి చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈజీ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే కాలర్ నెక్ కుడితే 2.5 పెట్టుకోండి నెక్ వెడల్పు వచ్చి. మీకు కట్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలంటే 10 ఇంచులు పెట్టుకోండి పొడుగు. అట్లా చేసుకుంటే మీకు సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్, ఇది హ్యాండ్ వచ్చి ఇది అమ్మాయికి దగ్గరగా ఒక 5 అడుగులు ఉంటుంది అనమాట తను. అందుకే నేను 40 ఇంచీల పైన పెట్టాను అనమాట. బాటమ్ పొడుగు 40 మరి ఎంత పెట్టాను, 30. టాప్ వచ్చి చిన్నదే, పొడుగు తక్కువ అనమాట. అవ్వండి అలా హ్యాండ్కి ఒక ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. అలా నీట్గా స్టిచ్ చేసేసేయండి. చూసారా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇలా వెనక రెండో హ్యాండ్ కూడా స్టాప్ స్టిచ్ ఒకటి వేయండి, ఎందుకంటే అది చక్కగా నిలబడుతుంది అనమాట. దానికోసం అలా వేసేసి రెండో సైడ్ కూడా కొంచెం లైట్గా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ముందు పైన స్టాప్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేస్తాను, మరో స్టిచ్ అనమాట. అలా కరెక్ట్గా ఉంటుంది అనమాట పాయింట్లో. అలా స్టిచ్ చేసుకుని అలా వేసిన తర్వాత ఇప్పుడు ఆ పావించి లోపల మార్చేసి మళ్ళీ ఒక స్టిచ్ చేయండి. పర్ఫెక్ట్గా చివరికంటే వేసుకోండి, నీట్గా ఉంటుంది అందంగా. ఓకేనా, పట్టీ అనేది అలా అలా వేసేసి తీసేసేయండి. అలా తీసేసి ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేసేయండి. అలా కట్ చేసాక రెండు హ్యాండ్లు కరెక్ట్గా నీట్గా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట.
ఖర్చులు కడగాని అన్నీ సర్దుకొని నీట్గా ఈ జాయింట్ వేసేటప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడతాం మనం. అప్పుడు కొంచెం ఎటు పక్క జాయింట్ ఎక్కువైనా బాధ తక్కువైనా బాధ చాలా రిస్క్ పడతాము. అందుకని చూసుకొని కటింగ్లోనే నీట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా అన్నీ సమానంగా పెట్టుకుంటున్నాను అనమాట. 2 హ్యాండ్లు కలిసి నీట్గా సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నాను. అంటే కరెక్ట్గా నేను ఎక్కువ ఖర్చులు ఏం పెట్టలేదు, కరెక్ట్గానే పెట్టిన. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఆ ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ కట్ చేసేసాను అనమాట. ఓకేనా, అలా కట్ చేసి అక్కడ టక్ పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ మిడిల్ టక్ ఉంది కదా, ఆ మిడిల్ టక్ని 2 పాయింట్స్ కలవనివ్వండి షోల్డర్ దగ్గరవి. ఆ 2 హ్యాండ్స్ పార్ట్లు 2 కలిస్తే ఇప్పుడు మనం ఒక డీస్ ముక్క తీసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని చూడండి. 1 ఇంచ్కి ఇక్కడ 2.5 ఖర్చుకి అక్కడి నుంచి అక్కడికి ఇలా కొలుచుకుంటూ 7.5 వచ్చింది. 7.5 దగ్గర మనకి 2 చేస్తే పావు తక్కువ 4 వచ్చింది. అక్కడి నుంచి అక్కడికి చంక రౌండ్ అనేది గీసుకుంటున్నాను. అలా డ్రాయింగ్ చేసుకొని ఆ చంక రౌండ్ కూడా కరువు తీసేస్తున్నాను అనమాట. చూడండి, కరెక్ట్గా ఐబ్రో షేప్ వస్తుంది, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి స్టిచ్ చేసుకొని ట్రై చేసినాక ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ఆ పార్ట్స్ ఉన్నాయి కదా, మనం షోల్డర్ జాయింట్ చేసిన పార్ట్స్ని మనం చూసుకోండి. 1-2 సార్లు ఎటు నుంచి ఎలా వేసుకుంటున్నాం అనేది కూడా ఒక్కోసారి రివర్స్లో కూడా వేస్తాము. మన మైండ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు లోచంక మనకి ఎటు వస్తుంది, మనకి ఎటైతే ఫ్రంట్ పార్ట్, ఆ ఫ్రంట్ పార్ట్ పైకి హ్యాండ్కి లోచంక తీసాం కదా, దాన్ని కొలుచుకుంటున్నాను. కరెక్ట్గా ఉందా లేదా, సరిపోయిందా లేదా అని ఇలా చూసుకొని బ్యాక్ సైడ్ ఖర్చులని టర్న్ చేసేయండి. అలా చేసి మిడిల్ టక్ షోల్డర్ పాయింట్లో పెట్టి ఒక స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు కన్ఫామ్గా పట్టండి. 1/2 ఇంచ్ దేనికైనా సరే 1/2 ఇంచ్ ఖర్చు పట్టడం వల్ల మనకి ముడతలన్నీ రావన్నమాట. హ్యాండ్కి బ్లౌజులు కావని, లేకపోతే పంజాబీ డ్రెస్సులు కావని, లాంగ్ ఫ్రాకులు కావని, ఏదైనా సరే 1/2 ఇంచ్ చంక చుట్టుకొలత అనేది పట్టాలి. అలా పట్టినప్పుడు ఏంటంటే మెథడ్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలిసిద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ లెవెల్ చేసుకొని మళ్ళీ 2వ స్టిచ్ అనేది వేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, అలా వేసేస్తున్నాను అనమాట నీట్గా. అంటే మిమ్మల్ని ట్రై చేయమనిపోయి నేను ట్రై చేస్తానని చెప్తున్నానండి. అలా నేను క్యాజువల్గా నేను ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో ఎలా మాట్లాడితే నేను అలానే మాట్లాడేస్తున్నాను మీతో కూడా. మీరు ఎవరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఓకేనా, అలా ఒక డబుల్ స్టిచ్ అనేది వేసేసేయండి. అలా వేసేసి ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ని కట్ చేసేసేయండి. అలా అలా ఎక్స్ట్రా వస్తుంది చంకల దగ్గర కొంచెం కొంచెం, అప్పుడు అది కట్ చేసుకుంటే ఇంక విజయం ఉండదు. ఓకేనా, అంటే జాయింట్లు చేయబట్టి, అది జాయింట్ చేయకపోతే అవసరం లేదు. అలాగే 2వ హ్యాండ్ కూడా మనం ఇంకో అటువైపు కూడా అతుక్కోవాలి, జాయింట్ చేసుకోవాలన్నమాట. అలా చూడండి, 2వ హ్యాండ్ చంక కరెక్ట్గా మన ఫ్రంట్ పార్ట్లో ఉండేటట్టు చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. 2 పక్కల కూడా అలా చూడండి. అలా 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 స్టిచ్ చేసి మళ్ళీ డబుల్ స్టిచ్ చేయండి. అలా డబుల్ స్టిచ్ చేస్తే గట్టిగా ఓడకుండా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, అలా కొత్త వాళ్ళు అయితే మాత్రం మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ముందుగా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకే ముందుగా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు నా వీడియో మీరు చూడవచ్చు. ఓకేనా, అలా నీట్గా అక్కడ నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు టక్ అయింది. ఎందుకైందో తెలియదు, ఒక నిమిషం అలా ఆగిపోయింది అనమాట వీడియో. ఎందుకో నాకు అర్థం కాలేదు. మనకేమో చదువు లేదు, ఎలా పడితే అలా చూడడానికి మనకు వచ్చినంతలో. ఒక చూడండి, 5 ఇంచీలు పెట్టుకున్నాను చేతి దగ్గర, హ్యాండ్ లేదు. ఆ డ్రెస్ కూడా 5 ఇంచీలే ఉంది. అక్కడి నుంచి అక్కడికి చుట్టు కొలత చూడండి. 2 చెస్ట్ కొలత కానీ చుట్టు కొలత కానీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మొత్తం టోటల్ ఎంత వచ్చేసరికి మనం 2.5 ఇంచీలు ఖర్చు పెట్టాం కదా, ఆ 2.5 ఇంచు తగ్గించుకొని మొత్తం సైజు వచ్చి 19 ఇంచీలు అనమాట. అంటే ఎంత మనకి 9.5 వస్తుంది అనమాట. ఓకేనా, అంటే 19 ఇంచీలకి 9.5, ఒక 1/2 ఇంచి లూజ్ పెట్టాను అనమాట. మామూలు 18.5 వచ్చింది. ఆ 1/2 ఇంచి కలిపి 19 పెట్టాను నేను అనమాట. ఓకేనా,
అలా పెట్టి అటు ఇటు ఖర్చులకి మార్కింగ్ చేసుకుంటున్నాం. అంటే మనం 2.5 పెట్టాను కదా, ఆ 2.5 ఖర్చులు కరెక్ట్గా పెట్టేసి మిడిల్లో మనం షోలర్ కట్స్ పొడుగు పెట్టాను కదా 20 ఇంచులు, అక్కడ వరకు స్ట్రైట్గా లాగేసాను అనమాట. క్రాస్కి ఇట్లా అట్లా లాగేసి ఒక రఫ్ చేసుకొని మళ్ళీ ఇటు క్లాత్ టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ తిప్పేసి మళ్ళీ రఫ్ ఇచ్చుకోండి బాగా 2-3 సార్లు అనేది. అలా రఫ్ ఇచ్చుకుంటే మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా మనం ఎక్కడ రఫ్ చేసామో అక్కడి నుంచి స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసుకొచ్చి అప్పుడు బయటికి లాగాలన్నమాట. పక్కన సైడ్ స్టిచ్స్, ఓకేనా? అలా బారికి స్టిచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ రఫ్ ఇవ్వండి. అలా అయితే రెండో స్టిచ్ చేయండి, అక్కడ కూడా రఫ్ ఇవ్వండి. అలా ఇచ్చుకోండి, చూడండి చాలా బాగుంటుంది. అలా అలా స్టిచ్ చేసి రఫ్ చేసి తీసేసేయండి, ఓకేనా? అలా అనమాట. అలా ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, అది కట్ చేసేసేయండి నీట్గా. ఇప్పుడు చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. నీట్గా అలా ఖర్చు కట్ చేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుంది మనకి ఎండ్కి, ఓకేనా? అలా టక్స్ పెట్టుకోండి. అలా టక్స్ పెట్టుకుంటే మనకి మొత్తం బాడీ మొత్తం నీట్గా కరువు తిరుగుతుంది అనమాట. దానికోసం చూడండి. అలా నీట్గా ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే తీసేసేయండి. తీసేసినాక మళ్ళీ 5 ఇంచులకి చేయి లూజ్ పెట్టుకోండి. 5 ఇంచులు చేయి లూజ్ పెట్టుకుని బారుకి ఇప్పుడులాగే మనం ఖర్చులన్నీ ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి, ఓకేనా? అలా నీట్గా మళ్ళీ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా డీస్ పెట్టుకొని అలా స్టిచ్ చేసుకోవడం. మనం 20 ఇంచీలు పొడుగు పెట్టాం కదా కట్స్ పొడుగు, అక్కడ కూడా 1.5 ఇంచుకి మార్జిన్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ లాగేయడమే. అసలు సింపుల్ మెథడ్ అండి. మీరైతే చూడండి, అసలు స్టిచ్ చేసుకొని చూడండి. నేను చెప్పినట్టు మీకు పర్ఫెక్ట్గా రాకపోతే నన్ను అక్కడ రఫ్ ఇవ్వండి. రఫ్ ఇచ్చి 1 ఇంచు పైకి అలా స్ట్రైట్గా తీసుకొచ్చి మళ్ళీ సైడ్కి తప్పించి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకు ఆ స్టిచ్ అంటే ఖర్చుల కోసం, మనం ఎప్పుడైనా టైట్ అయినా లూజ్ అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కోసం అనమాట. టైట్ అయితే ఒక కుట్టెప్పు తీసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు అలా ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలా బారుకి 3 స్టిచ్లు వేసుకోవాలి. అలా అప్పుడు ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేసండి నీట్గా. అలా కాలర్ డ్రెస్సులు ఇచ్చాక బాగున్నాయని ఇప్పుడే చెప్పారండి. ఇందాక నేను షాప్ దగ్గర నుంచి ఇంటికి వస్తుంటే మా అమ్మాయి డ్రెస్సులు భలే కుట్టే రామలక్ష్మి అని చెప్పాము. మన తెలిసిన అమ్మాయి అని, మన బజార్లో ఉన్న ఆమెని. బాగుంది, వాళ్ళ అమ్మాయి వేసుకుందంట, బాగుంది. కానీ తన కూడా మిషన్ కుడుతుంది, కాలర్ అనేది తనకు రావన్నమాట. ఇంట్లో లాంగ్ ఫ్రాక్లు అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ చూసే నేర్చుకుంది. కొన్ని కుడుతుంది, ఇంకనా లాంగ్ ఫ్రాక్లు అలాంటివి అయితే స్టిచ్ చేస్తుంది. కానీ కాలర్ డ్రెస్సులు అందరూ కుట్టలేరండి. కాలర్ అనేది చాలా కష్టం అనమాట. అలా అందుకని ఆ కాలర్ డ్రెస్సులు స్టిచ్ చేసి నాకు ఇవ్వమని అడిగారు, తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. అలా కుట్టేశాను, అలా వేసుకున్నారు, బాగున్నాయని చెప్పారు, ఓకేనా? అలాగే మళ్ళీ మీకు ఇంకొక కాలర్ డ్రెస్సులు కూడా నాకు వచ్చిన యూనిఫామ్లు వచ్చినా నేను మీకు పెట్టలేదనమాట ఆ వీడియోస్. ఎందుకంటే పోయినసారి మిస్టేక్ అయిందని ఇప్పుడు పెట్టాను అనమాట. నేను నార్మల్ డ్రెస్ కట్ చేసి పెట్టేశాను. నేనేంటంటే కాలర్ డ్రెస్ అనుకొని కాలర్ డ్రెస్ ఫోటో పెట్టేసి నేనైతే మీకు పెట్టేశాను అనమాట. అది నా మిస్టేక్, బై మిస్టేక్ అనమాట. ఒకవేళ నా సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తే నన్ను అక్కడ చూడండి. అక్కడ కట్స్ కోసం నేనైతే ఎలా ఫోల్డ్ చేస్తానంటే 11-15 ఇంచుల కింద డౌన్కి రెండోది నేను ఫోల్డ్ చేస్తాను. ఇక చూడండి, అప్పుడు మనకేంటంటే కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం అలా వేసుకొని స్టిచ్ చేస్తున్నాం కదా, అలా స్టిచ్ చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా కొంచెం వంకరగా అనిపించింది అనుకో, అంటే క్రాస్ తిరిగేటట్టు, అప్పుడు చూపుడు వేలు అనేది పాదం కాడ కరెక్ట్ పాదం వెనక్కి ఇలా పెట్టి నొక్కి పెడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు రెండో కట్స్ కుట్టి చూపిస్తే చూడండి. ఆ రెండో కట్స్ కూడా ముందు 1 ఇంచ్ ఫోల్డ్ చేసి తర్వాత 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కరెక్ట్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఆ మెథడ్ అనేది. చూడండి, అలా కరెక్ట్గా మనం అక్కడ క్లాత్ అనుకొని నీట్గా అలా పెట్టేసుకొని సర్దుకొని అప్పుడు క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. అలా తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా నిదానంగా పెట్టి అక్కడ తీసి పెట్టుకోండి. అలా పెట్టి కరెక్ట్గా మళ్ళీ 1/2 ఇంచ్ ఉండేటట్టు లోపలికి మడుచుకొని అక్కడ ఒక రఫ్ ఇచ్చి ఇటు తిప్పుకోండి. సూది కిందకు ఉంచండి, పాదం పైకి ఎత్తండి.
ఇప్పుడు చూడండి నేను ఎంత దూరంలో పెట్టాను అనేది. కట్స్ దగ్గర అక్కడ నేను పెట్టను, దగ్గరగా 14 ఇంచులు 13 ఇంచులు కింద ఫోల్డ్ చేస్తాను అనమాట. అలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తాయి. కట్స్ తిన్నగా పొడుగ్గా బాగా వస్తాయి అన్నమాట. చూడండి అలా పర్ఫెక్ట్గా వంకర్లన్నీ అస్సలు రావండి. చాలా బాగుంటుంది. కట్స్ అయితే అసలు ఎంత నీట్గా తిరుగుతాయి అంటే అంత నీట్గా తిరుగుతాయి. ఇదిగోండి అట్లా అలా స్టిచ్ చేసుకుంటూ చూడండి పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చింది. ఇంక మనకు అసలు ఇబ్బందే లేదు. అలా స్టిచ్ చేసి మళ్ళీ పక్కనే అలా 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 చూడండి అలా లాగేసాను స్ట్రైట్గా. ఇప్పుడు నేను అక్కడ బొట్టల చూపుడు వేలు పెట్టుకుంటున్నాను చూసారా. ఎందుకంటే మనకి ఏమన్నా కొంచెం క్రాస్ ఏమన్నా ఎక్కడైనా వచ్చినా అది రాదనమాట. ఇంకా ఇక చూడండి అక్కడ మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసి కింద అంచులు మనం కింద బాటమ్ దగ్గర పెట్టుకుంటాం కదా, ఆ అంచులు రెండోసారి డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసేసాను. అలా అలా స్టిచ్ చేసాను. అలా స్టిచ్ చేసి రబ్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకోండి. అలా డబల్ స్టిచ్ అనమాట ఇడిచే వాళ్ళకి. అలా వేసి మళ్ళీ రఫ్ చేసి తీసేయాలి. ఓకేనా. ఇప్పుడు తీసేసినాక కాలర్ నెక్ వెడల్పు ఎంత ఉందనేది మనం కొలుచుకోవాలి. అలా ఏంటంటే ముందు బ్యాక్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఓకే, ఇది హాఫ్ కాలర్ కాబట్టి హాఫ్ కాలర్కి ఏంటంటే మనం ఎలా తీసుకుంటే మనకి ఈజీ మెథడ్లా ఉంటుంది. అక్కడికి 3.5 ఇంచీలు వచ్చింది. అంటే 3.5 అంటే ఎంత వచ్చింది వాళ్ళకి 7 ఇంచీలు వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ మనం ఆ షోల్డర్ నుంచి ముందు షోల్డర్కి 3 ఇంచీలు మనం ఖాయం చేసుకోవడమే. అలా 3 ఇంచీలు పట్టుకుని అది 3, 3, 6, 1, 7, 13 ఇంచీలు అనమాట. అలా చూడండి బకరాన్ని నేను డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను అలా నీట్గా. అక్కడికి తీసేస్తున్నాను ముందు కాలర్ కోసం ఎంత అయితే సరిపోద్దో అంత పీసుననేది నేను ఫోల్డ్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట ముందుగా. అలా తీసుకొని ఇంకో పీసు కూడా తీసేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఈ 2 పీసులు చూడండి నీట్గా ఇలా పెట్టేసాను. ఇలా పెట్టేసి డబల్ ఫోల్డ్ చేస్తాను అనమాట. అలా నీట్గా పర్ఫెక్ట్ గట్టిగా అనిచి చేతితో పట్టుకోండి. కత్తిరి పెట్టుకున్నా ఎందుకంటే బరువు కోసం. మామూలుగా స్టిచ్ కూడా మనం వేసుకోవచ్చు. నేను అంత టైం అయితే వేస్ట్ చేయను అనమాట. నాకు ఉన్న టైం ఎంత ఉంటుందో దాంట్లో అలా షేవ్ చేసుకొని నేను స్టిచ్ చేసుకుంటాను అనమాట. అలా మార్కర్తో మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ కానీ లేదా 1.5 కానీ, ఎందుకంటే మరీ ఎక్కువ ఉన్నా బాగోదు కాలర్కి. 1.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుంటూ వచ్చాను. అలాగా స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ అయిపోయింది చూసారా. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 6.5 ఇంచీలు పొడుగు తీసుకోవాలన్నమాట. 6.5కి కరెక్ట్గా మనకి హాఫ్ కాలర్ ఎంత ఉంది 6.5 తీసుకుంటే దగ్గర మళ్ళీ మనకి డబుల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 13 ఇంచీలు వస్తుంది కాలర్ అనేది. ఓకేనా. ఇప్పుడు అక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోండి. అలా సరే ఎంత పర్ఫెక్ట్గా ఉందా, చాలా బాగుంటుందండి. కాలరు హాఫ్ కాలర్ అనేది నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఫుల్ కాలర్ అయినా రౌండ్ కాలర్ అయినా ఏ కాలర్ అయినా సరే మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకునే ఉంటుంది. నాకు కాలర్ డ్రెస్సులు అయితే మాత్రం నేను బాగా స్టిచ్ చేస్తాను. ఎందుకంటే అలా కాలర్స్ కట్ చేస్తున్నాను అనమాట. అలా 2 కట్ చేసుకొని మనం ఐరన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐరన్ లేదనుకుంటే మామూలు స్టిచ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎక్స్ట్రా ఖర్చులు కొంచెం చుట్టూరు తీసేసి ముందు ఫోల్డ్ చేసి కింద వైపు స్ట్రైట్గా ఉనుకేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా ఉనుకేసి ముందు వేసుకోండి. మీరు చూసుకోండి ఒకసారి. బక్రానికి గమ్ము ఉంటుంది, ఆ గమ్మున్నది కింద వైపు పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేసేయండి నీట్గా. ఇంక ఇటు కూడా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు తీసేసేయండి. మనకి ఎంత అవసరం అలా డబుల్ ఫోల్డ్ చేసి ఎడ్జ్లు ఉన్నాయి చూసారా, ఎడ్జ్లు ఇక్కడ సమానంగా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అక్కడ చేసుకొని నీట్గా అలా రౌండ్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకో. మనం ఇప్పుడు కట్ వర్క్ ఎలా అయితే మనం వేస్తాం ఆ కాలర్ దగ్గర కూడా రౌండ్ షేప్ దగ్గర అలానే స్టిచ్ చేయాలి. చూడండి రౌండ్గా అలా నీట్గా పర్ఫెక్ట్గా అలా తీసినాక ముందు ఎద్దులన్నీ కొంచెం కట్ చేసేసేయండి. అలా కట్ చేసి ఆ రౌండ్ దగ్గరలో కొంచెం చిన్న కట్ పెట్టుకోండి, అంటే బాగా నీట్గా తిరగడం కోసం. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయండి అంతే. అలా 2 వేలు పెట్టి రివర్స్ చేయండి, 1 వేలుతో కట్ చేయొద్దు. అలా చేస్తే మనకు రౌండ్గా వస్తుంది అన్నమాట. అప్పుడు రౌండ్గా వచ్చిన దాని మీద ఒక స్టిచ్ చేసుకోండి నీట్గా పర్ఫెక్ట్గా. అలా చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కాలర్ డ్రెస్ అయితే మాత్రం నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అదండి ఇప్పుడు ఆ కాలర్ ఎంతైతే కుట్టామో దానికంటే 1/4 ఇంచు ఖర్చు ఉంచుకొని మొత్తం కట్ చేసేసేయండి.
పావించి ఉంటే చాలు. ఇప్పుడు దాన్ని డబల్ ఫోల్డ్ చేసి మిడిల్లో టక్ పెట్టుకోండి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో. అలా పెట్టేశాక ఇప్పుడు కాలర్ వేస్తాం కదా మనం టాప్ కూడా. చూడండి, ఇప్పుడు టాప్ ఉంది కదా, ఆ టాప్ కూడా మనం ఖచ్చితంగా 2 ఫోల్డ్ చేయాలి. డబల్ ఫోల్డ్ చేసి ఇక్కడ కరెక్ట్ సెంటర్ పాయింట్లో కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి పైపింగ్ కూడా చేయాలి. చూడండి, ఇప్పుడు ముందు కాలర్ వేద్దామని తీసేసాను, ముందు మర్చిపోయి. కానీ కాలర్ ముందు పైపింగ్ వేయాలి. ఫుల్ కాలర్కి అయితే నేను ఫుల్ కాలర్ జాస్లోనే ఉన్నాను అనమాట, హాఫ్ కాలర్ జాస్లో లేను. అలా చూడండి, ఆ పైపింగ్ వేసేసినట్టున్నాను. అలా కరెక్ట్గా అలా తీసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఖర్చు పెట్టామో అక్కడికి అలా పైపింగ్ వేసేసి అలా. అది మనం ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ అది ముందు మర్చిపోయి ఫుల్ కాలర్ లెక్కన మొత్తం స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. నాకు ఎక్కువ ఫుల్ కాలర్లే వస్తాయి, అందుకని ఫుల్ కాలరే నాకు గుర్తుండిపోయింది అలాగా. ఇప్పుడు ఆ పైపింగ్ క్లాత్ కోసం తీసుకొని సన్నగా పైపింగ్ చేసుకోవాలన్నమాట. ఆ క్లాత్కి మనం ఎక్కడ వరకు అయితే మనం 3 ఇంచులు పెట్టాం, అక్కడ ఉంది కదా పీసు, అక్కడ నుంచి ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని, కొంచెం ఎక్స్ట్రా మనం స్టిచ్ చేసిన పర్వాలేదు, లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి కట్ పెట్టుకొని నీట్గా చూడండి ఒకసారి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి ఒక చిన్న గోటు వచ్చేటట్టు పెట్టుకోండి, సన్నగా నీట్గా పర్ఫెక్ట్గా. చాలా బాగుంటుంది, అసలు మనం థ్రెడ్ వేసినట్టే ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది, మనం పైపింగ్ చేసుకునే విధానంలో ఉంటుంది అన్నమాట. అలా తీసేసాక ఇప్పుడు మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసి లోపలికి కొంచెంతా లోపలికి మర్చుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుందండి ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ముందుగా మీరు నా వీడియోని మీకు రావాలంటే నోటిఫికేషన్ మీద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ వస్తే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. మీకు నా బొట్టల వేణు ముద్ర ఎలా ఉంటుందో చూసారు, అక్కడే మనకి తమ్మేలాగా ఉంటుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేస్తే నాకైతే లైక్ వస్తుంది. అలాగే నా పేరు కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఉంటుంది, బెల్ని అయితే కొట్టుకోండి, గంట సింబలు. ఓకేనా? అలా రెండుగా ఫోల్డ్ చేసి పైపింగ్ అనేది చేసుకుంటున్నాను నీట్గా. ఓకేనా? అలా నీట్గా అలా చూడండి, సన్నగా పైపింగ్లా చేసి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ ఇటువైపు కూడా మనం వేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ పైపింగ్ అయితే సన్నగా పెట్టుకోండి, అప్పుడే మనకి కాలర్ డ్రెస్ అనేది లుక్ బాగుంటుంది అన్నమాట. ముందు వైపుకి కొంతమంది ఏం చేస్తారంటే పీస్ పెట్టి తిరగేసి స్టిచ్ చేసేస్తారు, కానీ నేను అలా చేయను, నాకు అలా నచ్చదు అనమాట. ఇలా పైపింగ్ చేసుకొని ఇలా పెడతాను నేను. అలా చూడండి, ముందు నాకు నచ్చితేనే నేను ఎవరికైనా స్టిచ్ చేస్తాను, నాకు నచ్చాలి. ఓకేనా? అలా అయిన తర్వాత ఇప్పుడు కాలర్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మిడిల్ టక్ పెట్టాం కదా, ఆ మిడిల్ టక్ చెడు వైపు అనమాట, అంటే మంచి వైపు కాకుండా చెడు వైపుకి ముందు కాలర్ అటాచ్ చేయాలి. ఓకేనా? అలా అటాచ్ చేసి మిడిల్ టక్ నుండి కరెక్ట్గా అక్కడి నుంచి పట్టేసి ఒక 1/4 ఇంచు ఖర్చులోనే మొత్తం స్టిచ్ రావాలి. అంటే ఎందుకంటే మనం ఎక్స్ట్రా ఖర్చు ఎంత ఉంచామో అంతా కూడా అక్కడ ఖర్చు కింద పెట్టాలి. అలా అయితేనే కాలర్ లూజ్ రాకుండా స్టిప్గా స్టడీగా నిలబడినట్టు వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది కూడా అప్పుడు. అలా స్టిచ్ చేసినాక చూడండి నీట్గా అక్కడ వీడియో ఆన్ చేశానని మర్చిపోయి నేనేమో ఎవరితో మాట్లాడుకుంటున్నాను అనమాట. అంటే నా మతిమరపు అలాగ ఉంది, చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నాకు విపరీతమైన మతిమరపు వచ్చేసింది, దానివల్ల ఎక్కువ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఓకేనా? అలా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. ముందు డ్రెస్ ఇక్కడ వదిలేసి వాళ్ళతో టైం ఎంత వేస్ట్ అయిపోయింది. అలా స్టిచ్ డబుల్ స్టిచ్ ఇంకో స్టిచ్ కూడా అలా వేసేసి నీట్గా తీసేయాలి కాలర్ అనేది. అలా చూడండి, అలా నీట్గా పట్టుకొని ఎడ్జులని సమానంగా పెట్టి ఖర్చులు లోపలకు పెట్టి అలా స్టిచ్ చేసుకోండి నీట్గా. అలా స్టిచ్ చేసాక ఇప్పుడు ఈ ఖర్చులన్నీ లోపలికి నెట్టేసేయండి.
లోపలికి నెట్టేసి పైనుంచి ఒక స్టిచ్ చేసుకురావాలి. చాలా బాగుంటుందండి కాలర్ అనేది. ఇగోండి ఆ ఖర్చులన్నీ లోపలికి అలా బట్టల వేయంతో నెట్టేయండి. లేదంటే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని స్క్రూ డ్రైవర్తో నెట్టుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు ఒక స్టిచ్ చేసేసేయండి. అలా నీట్గా రెప్పలు పడిపోతుంది, నిద్ర వచ్చింది. అలా నీట్గా అలా నీట్ ఫినిషింగ్తోని మనకైతే కాలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, క్యూట్గా ముద్దుగా భలే ఉందన్నమాట కాలర్ డ్రెస్. నాకు కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట, ఎక్కడ వంకర్లు కానీ ఏం లేవు. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ అద్దరిపోయింది అనమాట. చాలా బాగుంది. నేను చెప్పకూడదు కానీ మరి